నూనూగు మీసాల కుర్రాడి పైన ఎవరెస్ట్ అంత అంచనాలు. ఓవైపు మెగాస్టార్, మరోవైపు పవర్ స్టార్, కోట్లాది అభిమాన సంద్రం. వీటన్నింటి మధ్య చిరుతల ఎంట్రీతోనే గర్జించాడు. డాన్స్ లో గ్రేస్, యాక్షన్ లో మాస్. తొలి మూవీతోనే అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. తొలి సినిమాతోనే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన చరణ్ రెండో సినిమా మగధీరాతో డిస్టింక్షన్ కొట్టేశాడు. రాజమౌళి డిజైన్ చేసిన కాలభైరవుడిగా, శతధ్రువంశ యోధుడిగా చరణ్ నటనకు రికార్డ్స్ తలవంచాయి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. వాచకం, ఆహార్యం అన్నింట్లో తను పర్ఫెక్షనిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మెగా వారసుడిగానే కాదు, సిసలైన నటుడిగా అందరి ప్రశంసలందుకున్నాడు. మాస్ క్లాస్ అందరికీ నచ్చాడు. డాజోడు అయ్యాడు. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక, ఇదే రిపీట్ అవుతాయి. మెగా ఫ్యాన్స్ మెచ్చిన మెగా పవర్ స్టార్ విలక్షణ నటుడిగా నటించి మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకొని మెగా ఫ్యామిలీ గర్వపడేలా చేశాడు. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. చిట్టిబాబుగా చరణ్ ని చూసి ఇండస్ట్రీ అంతా ఆశ్చర్య. శ్రీ వాళ్ళు వి లవ్ చరణ్ అంటారు. చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు. మగధీరగా చరణ్ కు character who's very challenging. ఇక నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కర్ అవార్డ్స్ దక్కాయి అంటే అందులో చరణ్ శ్రమ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు హీరోగా ప్రపంచ ఆస్కార్ వేదికపై అతిథిగా ఇండియన్ సినిమాను రీప్రజెంట్ చేసి ప్రతి తెలుగువాడిని గర్వపడేలా చేశారు మన మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇంతై ఇంతింతై అన్నట్టుగా చిరుతగా మొదలై ఆట వేట రెండు కసిగా చేసి ఇప్పుడు వరల్డ్ సినిమా దృష్టిని మన మీదికి తిప్పేలా చరణ్ దీక్ష. మెగాస్టార్ కి అసలైన పుత్రోత్సాహం అందింది అంటే అందులో సందేహమే లేదు. చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించదగ్గటువంటి గొప్ప ఘడియ ఆస్కర్ మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ. మన చరణ్, మన మెగా పవర్ స్టార్, మనందరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరింత కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని ప్రతి మెగా అభిమాని మీసం మెలేసి గర్వంగా నిలబడేలా చేస్తారని నమ్ముతూ వి లవ్ యూ చరణ్, విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. Wow, what a journey. Chiruta to Oscar. అందరూ ఒకసారి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం చెబుతూ ఆయనకు రాముడి యొక్క అనుగ్రహం బాగా ఉండాలని చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరిపోలేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చరిత్రలో ఈ సంవత్సరానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే, మొన్ననే జనవరి 24న ఏం జరిగింది? అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం శ్రీరామనామ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం మరి చిరంజీవి గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులంతా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక చోట్ల లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హనుమాన్ చాలీసా పారాయణం సమిష్టిగా నిర్ణయించడం, ఇంతవరకు ఏ హీరో పుట్టినరోజుకు ఇటువంటి కార్యక్రమం జరగలేదో అది మొదటిసారి జరుగుతోంది. అందరు గట్టి చప్పట్లతో. ఎందుకంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం, హనుమంతుడి యొక్క ఆశీస్సులు, హనుమంతుల వారి యొక్క కృపతోనే వీరి కుటుంబం. అందుకే వారి పేరులో ఇవాళ అంత ఎనర్జీ ఉందంటే గుర్తుపెట్టుకోండి. ఆయన పేరులో ఫస్ట్ ఏమొస్తుంది? రామ్, కింద చరణ్. అంటే ఆ పేరుకంత ఎనర్జీ ఎందుకు వచ్చిందంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. కాబట్టి చెప్పండి అందరూ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను. ఈరోజు రామ్ చరణ్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఏ హీరోకు లేనంత ఒక గొప్ప భక్తి. ఎన్నిసార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నారో, ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి వారి దీక్ష తీసుకున్నారో, ప్రతిరోజు ఇంట్లో ఆయన దీపం పెట్టి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కానీ ఇంటి నుంచి కదలడు అని చెబుతారో. ఇది మీ అభిమానులందరికీ ఆదర్శం కావాలి. మీరంతా బాగుండాలి. వారిని చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసి వెళ్తే అది మీకు శక్తి, అందరికీ శక్తి. కాబట్టి అందరు కూడా ఒకసారి చెప్పండి, పవనతనయ హనుమానికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సాధారణంగా మాలాంటి వారు ఈ కార్యక్రమాలకు రావడం చాలా అరుదు. ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకుండా, ఎందుకంటే మీరు కూడా అనుకోవచ్చు ఏమిటి ఈ కార్యక్రమంలో మీరేమిటి అని. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. కానీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఆధ్యాత్మికంగా ప్రారంభమైంది. ఈరోజు పొద్దున్నే మీరు చూశారు, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటాచలపతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే పొద్దున చేసుకొని వారి పుట్టినరోజును ఘనంగా ప్రారంభం చేశారు. ఇది ఆదర్శం మీ అందరికీ కూడా. ఎందుకంటే దేవుడు లేకపోతే జగత్తు లేదు. దైవశక్తే మనందరికీ శ్రీరామ రక్ష. ప్రపంచంలో 4782 మతాలున్నాయి. కానీ 4782 మతాలు, 196 దేశాలు. కానీ ఒకే ఒక్క ధర్మం అన్నిటికంటే గొప్పది. అదే మా ఆంజనేయుడు ఉన్నటువంటిది, రామచంద్రమూర్తి ఉన్నటువంటి హిందూ ధర్మం మాత్రమే అందరికంటే కూడా గొప్పదైనటువంటిది. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా చెప్పండి, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఈ కుటుంబానికి ఉంది. అందుకేనేమో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ రోజున కూడా రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, అలాగే అందరూ కూడా చిరంజీవి గారు, వీరందరూ కూడా అయోధ్యకు వెళ్ళి ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకే ఒక్కటి ఏమిటి అంటే, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. రామ్ చరణ్ గారికి ఎంత శక్తి ఉందో
అంత శక్తి మీరు కూడా పొందగలుగుతారో. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవో. ప్రపంచంలో గొప్పవాడు కావాలి అంటే వాడు హనుమతు భక్తుడు కావాలి. ఆంజనేయ స్వామి యొక్క రక్ష, శ్రీరామ రక్ష మీ అందరి భక్తులకు, మీ అందరికీ అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ వీరు మాట్లాడతారు ఇప్పుడు.